జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జీపీఎస్, ఇంకా నిన్న బండికి అయితే అజాస్ అనే కంపెనీ నుంచి జీపీఎస్ తీసుకున్నా, ఇది అమెజాన్లో. ఇంకా ఆ జీపీఎస్ నుంచి స్క్రీన్ షేర్ చేస్తున్నా, మీకు చూడండి. అండ్ ఇంకా మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. బజాజ్ పల్సర్ 220F TG9F1143. అండ్ ఇంకా లైవ్ ఇప్పుడు మన బండి ఎక్కడ ఉందని అనేది ప్లేస్ అయితే చూపిస్తుంది చూడండి. అండ్ ఇంకా మనకు వచ్చేసి మీరు జీపీఎస్ ఫిట్ చేసిన కాడ నుంచి ఇంకా మీరు ఎన్ని రోజులైనా అన్ని వీడియోస్ తీసి మనకి ఇక్కడ సేవ్ అవుతాయి అన్నమాట. రైడ్ అని చెప్పేసి మ్యాప్ని రికార్డ్ చేసి ఇంకా మన రైడ్ లిస్ట్లో అయితే మన జర్నీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా డేటు, అది మే 14th ఉంది కదా 2025. ఇంకా ఆ రోజు నేను మా ఇంటి దగ్గర నుంచి లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకొకసారి ఇంకా గూగుల్ మ్యాప్ అయితే చూడండి. అండ్ ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయింది, చూసుకోండి. ఇంకా మనకి మ్యాప్లో మొత్తము ఇంకా నేను వీడియో స్లో చేద్దాం అనుకున్నా కానీ బట్ ఇంకా టైం డ్యూరేషన్ అయితే పెరుగుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇట్లయితే పెట్టేసిన. ఇంకా టైంకి కొంచెం మనకి ఒక 30 minutesలో సెట్ అయ్యేలాగని చెప్పేసి ఇంకా ఇట్లా సెట్ చేసిన. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇది మే 14th డే 1 స్టార్ట్ చేసిన కదా లదాఖ్ రైడు. కంప్లీట్గా మనకి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి దీంట్లో. మనం రైడ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినాం, ఎన్ని గంటలకు ఎండ్ అయింది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎంత ఫ్యూల్ ఖర్చు అయిందని చెప్పేసి ఇది యావరేజ్ ఎస్టిమేషన్ ఇచ్చింది అనమాట. నేనైతే మన బండి మైలేజ్ ఒక 45 అని చెప్పేసి వీళ్ళ యాప్లో రికార్డ్ చేసిన, అందులో పెట్టినా అనమాట. మన బండి డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట యాప్లో. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. నేను ఆ రోజు రైడ్ చేసింది మై విలేజ్ టు నాగ్పూర్ డే 1. దానికి వచ్చేసి మనకి 1587 రూపీస్ చూపిస్తుంది ఖర్చు ఫ్యూలు. సో అదనమాట. ఇంకా చూసుకోండి మీరైతే మ్యాప్ అయితే నేను కంప్లీట్గా స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇందులో అయితే ఎటువంటి ఏ వీడియో కానీ డమ్మీ వీడియో కానీ ఎట్లాంటివి లేవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా డమ్మీ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు, ఎందుకంటే నేనేం ఫేక్ చేసి అయితే వీడియోస్ చేయలేదు. నేనైతే లదాఖ్ బైక్ రైడ్ అయితే చాలా నీట్గా సక్సెస్ఫుల్గా అండ్ ఇంకా సోలోగా రైడ్ చేసుకొని వచ్చిన ఒక రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఇంకా ముందు మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి ఫస్టే లదాఖ్ కొట్టేసిన. సో నాకు లదాఖ్ రైడ్ చేయడం వల్ల అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. 100% చెప్తున్నా. ఈ ఎక్స్పీరియన్స్తోనైతే నెక్స్ట్ అయితే మంచి వీడియోలు చేద్దాం, అది కూడా మీ సపోర్ట్తోని. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి డే 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము డే 2లోకి వెళ్దాం. చూడండి డే 2 మే 15th కనిపిస్తుంది కదా 2025, దాని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఆ రోజు డే 2 వచ్చేసి 515 కిలోమీటర్లు కనిపిస్తుంది కదా. డే 2లో నేను నాగ్పూర్లో ఉన్నా. డే 1 నైట్ వరకు, నిన్న నైట్ వరకు నాగ్పూర్ రీచ్ అయినా కదా. డే 2 మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసిన. ఇంకా డే 2 చూసుకోండి, నాగ్పూర్ నుంచి నేను లలిత్పూర్ వెళ్తున్నా. లలిత్పూర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. అది చూడండి 500+ కిలోమీటర్స్ ఉంది. 10 hours 43 minutes పట్టింది. ఇంకా 1459 రూపీస్ మనకి ఫ్యూల్ అయింది. ఆ రోజు మార్నింగ్ 9:47కి రైడ్ స్టార్ట్ అయింది, 11:14కి రైడ్ ఎండ్ అయింది అనమాట. ఈ డే 2లో వచ్చేసి నేను నాగ్పూర్ నుంచి మనకి లలిత్పూర్ వెళ్తున్నా కదా. ఈ ఉత్తరప్రదేశ్ మనకి మధ్యప్రదేశ్ వస్తుంది చూడండి దీంట్లో మ్యాప్లో. మధ్యప్రదేశ్ని ఆ రోజు అయితే క్రాస్ చేసేసిన. మధ్యప్రదేశ్లో అయితే ఎలాంటి స్టే అయితే తీసుకోలేదు, ఇంకా డైరెక్ట్ అయితే ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయినా. నేనేంటంటే మినిమం టార్గెట్ 500 kilometers పెట్టిన ఒక రోజుకి. అందుకని నాకు ఇంకా వీడియోలలో మాట్లాడడానికి కానీ ఇంకా అసలు బ్రేక్స్ తీసుకోవడానికి కూడా లేదు. ఇంకా మొత్తం రైడే, ఇంకా కంటిన్యూ రైడే ఉంటుంది. సో ఇంకా మీరు వీడియోస్ చూసుకోండి. డే 1 నుంచి డే 16 వరకు కూడా మీకు వీడియోస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ డే 1 నుంచి డే 16 కలిపి కూడా మొత్తం ఒక వీడియో కలిపి 5 hours 49 minutes ఎంత వచ్చింది, ఆ వీడియో కూడా పెట్టేసిన. సో ఇంకా మీకు ఏది కావాలనుకుంటే అది చూసుకోండి. ఇంకా నాకు లదాఖ్ రైడ్లో అసలు టైం అనేది దొరకలేదు. 100% చెప్తున్నా. కనీసం లదాఖ్ రైడ్ 20 days 25 days చేసినుంటే మంచిగుండు. రోజుకి 300 kilometers వెళ్తే ఇంకా బాగుండు. నేను ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవడం వల్ల ఈ 500 kilometers ట్రావెల్ చేయడం అండ్ ఇంకా ఫుడ్కి దీనికి అసలు బ్రేక్స్ అసలు టైం సెట్ అవ్వలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందుకని మీతో ఎక్కువ మాట్లాడలేకపోయినా లదాఖ్ రైడ్లో. కనీసం ఈ గూగుల్ మ్యాప్ అయినా షేర్ చేస్తున్నా చూడండి. ఇంకా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ చూడండి బార్డరు, అక్కడ క్రాస్ చేసేసిన. ఇంకా మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయినా. అండ్ ఇంకా అది లలిత్పూరు.
ఇంకా లలిత్పూర్కి రీచ్ అయిపోయినా. డే 2 కంప్లీటెడ్. అండ్ ఇంకా నెక్స్ట్ మనం డే 3లోకి వెళ్ళిపోదాం. చూడండి, డే 3 వచ్చేసి మనకి 16th. చూడండి, మే 16th ఉంది కదా, మే 16th 2025 డే 3. ఇంకా డే 3లో వచ్చేసి మనకి లలిత్పూర్ నుంచి మనకి తాజ్మహల్ 330 కిలోమీటర్సే, ఆగ్రా సిటీ. ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు 338 కిలోమీటర్సే తీసుకున్నా. ఎందుకంటే ఇంకా తాజ్మహల్ వెళ్ళిపోయి ఇంక ఈరోజు అక్కడ స్టే చేసి రేపు ఇంకా తాజ్మహల్ని, ఆగ్రా సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఇంకా డే 3లో అయితే స్టార్ట్ అయిపోయినా. ఇంకా చూసుకోవచ్చు మీరు. ఇంకా ఇప్పుడైతే తాజ్మహల్ వెళ్తున్నా. ఇంకా మీరు కావాలనుకుంటే వీడియో మనకి యూట్యూబ్లో స్లో ఆప్షన్ కూడా వస్తుంది, అట్లా పెట్టుకొని కూడా చూడవచ్చు. స్లో పెడితే మళ్ళీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందేమో చెప్పలేము. ఇంకా ఇప్పుడు చూడండి, మళ్ళీ మధ్యప్రదేశ్ బార్డర్ వచ్చింది, ఇక్కడ కొంచెం వస్తుంది. ఇప్పుడు ఝాన్సీ సిటీ అయితే మనం బైపాస్లో ఉన్నాం చూడండి. ఇంకా మనకి అడ్జాస్ జీపీఎస్ అయితే నేను ఇది అమెజాన్ నుంచి తీసుకున్నా. సూపర్ పనిచేసింది అసలు. నాకు ఇట్లా వీడియోస్ రికార్డ్ చేస్తే మ్యాప్ రికార్డింగ్ అని కూడా నాకు తెలియదు. సో తర్వాత చూసుకుంటే ఇలా ట్రిప్ వైజ్ రికార్డ్ అవుతున్నాయి, మంచిగా అనిపించింది. ఇంకా ఖచ్చితంగా మొత్తం రైడ్ అయిపోయిన తర్వాత మీకు ఇవన్నీ షేర్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. ఇంకా అందుకే మీకైతే స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఇంకా అదనమాట డే 3. ఇప్పుడు మనమైతే ఇంకా తాజ్మహల్కి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు టైం చూడండి, అప్పుడు ఎంత 4 దాటింది. ఇంకా నేను ఎన్ని గంటల వరకు 7:48 వరకు ఇంకా ఆ రోజు రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బాగుంది. నాకు ఈ యాప్ అయితే మస్తు నచ్చింది, మనకి అడ్జాస్ జీపీఎస్. అండ్ ఇది ఊకే జీపీఎస్ అడ్జాస్ అని పేరు చెప్తున్నా అని చెప్పేసి ప్రమోషన్ వీడియో అనుకోకండి. నాకు ప్రమోషన్లో ఎవరిస్తారు చెప్పండి. నాకున్న సబ్స్క్రైబర్స్, నాకున్న 200-300 వ్యూస్కి మనకు అంత సినిమా లేదు. ఇంకా నేను అట్లా అని కాదు, ప్రమోషన్లు కూడా నేను చేయను. ఆల్రెడీ నా ప్రొఫైల్లో చూడండి, డోంట్ కాంటాక్ట్ మీ ఎనీ పెయిడ్ ప్రమోషన్స్ అని పెట్టిన. సో అదనమాట. ఏదో నేను నా ఫోటోగ్రఫీ నుంచి కష్టపడి ఇంకా దాంట్లో సేవ్ చేసుకున్నామని ఇట్లా రైడ్కి ఇన్వెస్ట్ చేసుకొని ఇంకా రైలు చేస్తున్నా. ఇంకా మనకి రైడ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి. అండ్ ఇంకా ఆగ్రా సిటీ తాజ్మహల్కి అయితే రీచ్ అయిపోతున్నా చూడండి. ఇంకా ఆ రోజు డే 3 అయితే ఆ రోజుతో కంప్లీటెడ్. ఇంకా మనం డే 4 చూసుకుందాం చూడండి. డే 4 వచ్చేసి మనకు 17th, మే 17th కనిపిస్తుంది కదా, 2025. ఇంకా మనం ఈరోజు అయితే ఆగ్రా సిటీలో తిరుగుతున్నాం. ఇంకొకసారి చూసుకోండి, మీరు వీడియోలు కూడా చూసుకున్నా ఇట్లే ఉంటాయి వీడియోలు. దానికి డేట్స్ కూడా పెట్టేసినా చూడండి. మీరు ఏ డేట్లు వెళ్ళినా అనేది కూడా మెన్షన్ చేసిన. స్టార్టింగ్ వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు అయితే పెట్టలేదు, కొంచెం లేట్ అయినాయి వీడియోస్. ఇంకా నా ల్యాప్టాప్ స్లో ఉండడం, ఇంకా డేటా చాలా రావడం, దానివల్ల నేను ఇంకా వీడియోస్ అయితే తొందరగా పెట్టలేకపోయినా. అండ్ ఇంకా మనం మే 17th వచ్చేసి తాజ్మహల్, ఆగ్రా సిటీని అయితే కంప్లీట్గా తిరిగేసిన చూడండి. ఆ రోజే 44 కిలోమీటర్స్ తిరిగిన ఆగ్రా సిటీలో. ఇంకా నాకు ఆ రోజు ఎంత అయింది ఫ్యూల్ ఖర్చు, 124 రూపీస్. అదంతా జీపీఎస్లో మనకి ఎస్టిమేషన్ అన్నమాట, చూపిస్తుంది. చూసుకోండి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏంటి అనేది. ఇంకా వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరు లదాఖ్ రైడ్ చేయాలనుకున్నా, ఒక మ్యాప్ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కూడా మీరు ఇది చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది. నా 16 వీడియోస్ కొంతమంది చూసిరు, కొంతమంది చూడలేదు. ఒకవేళ నా లదాఖ్ సిరీస్ చూడకుండా దీంట్లోకి వచ్చినా కూడా ఈ మ్యాప్ చూసినా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఒక రోజుకి 500 వెళ్ళాలా, 300 వెళ్ళాలా ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ కిలోమీటర్స్ మనకు రికార్డ్ అవుతున్నాయి ఇక్కడ మనకి జీపీఎస్లో. సో అదనమాట. ఇంకా ఆ రోజు అయితే సిటీ ఆల్మోస్ట్ ఏ ఏరియాలు కవర్ చేయాలో చేసేసిన. ఇంకా చేసేసి యాక్చువల్లీ ఆ రోజు బండి సర్వీసింగ్ కూడా ఉండే. ఇంకా నేను మన ఛానల్లో చూడండి షార్ట్ వీడియోస్ పెట్టిన, లాంగ్ వీడియోలు కూడా ఉన్నాయి. దాంట్లో బండి సర్వీసింగ్ది కూడా ఒక వీడియో చేసిన. షార్ట్ వీడియో చూడండి, ఇంకా మీకు కనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి కూడా ఆ రోజు స్టే తీసుకోవాల్సి వచ్చింది తాజ్మహల్ దగ్గర. ఇంక ఎట్లాగో తాజ్మహల్ చూద్దాము, అండ్ ప్లస్ మనకి ఇంకా బండి కూడా సర్వీస్ ఉంది కదా. అప్పుడు సెకండ్ సర్వీస్ అనుకుంటా. ఫస్ట్ హైదరాబాద్లో అయింది, సెకండ్ సర్వీసు అప్పటికి నాకు 5000 కిలోమీటర్స్ బండి ఓడోమీటర్ రీడింగ్. 5000 అంటే 5000 తిరిగింది. అంటే నేను ఆడికి వెళ్ళడానికి కిలోమీటర్స్ కాదు, అది 1300 కిలోమీటర్సే. సో మళ్ళీ అట్లా 5000 అంటే 5000 అనుకున్నారు. బండి రీడింగ్ అయింది నాకు ఓడోమీటర్లో. సో నేను 3000 సంథింగ్ చేంజ్ ఉన్నప్పుడు రైడ్ స్టార్ట్ చేసిన. అండ్ ఇంకా ఆడికి వెళ్ళేసరికి నాకు ఒక 1300 వచ్చింది కదా. సో ఆ సర్వీస్ రావడం వల్ల అక్కడ సర్వీస్ చేసుకొని ఇంకా ఆగ్రా సిటీ మొత్తం తిరిగేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 5. ఇంకా డే 5 అయితే మే 18, 2025. ఇంకా నేనైతే తాజ్మహల్ నుంచి డైరెక్ట్ పంజాబ్ లుధియానా తీసేసుకున్నా. ఇంకా మనకైతే 500 కిలోమీటర్స్ ప్లస్ ఉంది చూడండి. ఇంకా మనకి వయా ఢిల్లీ వస్తుంది దీంట్లోనే. ఇంకా మనకి పంజాబ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి చండీగఢ్. ఇది ఇంకా నేను వెళ్తున్నది
సెకండ్ సిటీ అనమాట వాళ్ళకి ఈ లుధియానా అనేది. సో ఇంక ఇప్పుడైతే నేను యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఉన్నా. మనకి తాజ్మహల్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 180 కిలోమీటర్స్ ఉంటుంది. మస్తు ఉంటుంది ఈ రోడ్ అయితే. ఇంకా మనం ఇంకా ఆ యమునా ఎక్స్ప్రెస్ వే దిగిన తర్వాత అయితే నెక్స్ట్ గ్రేటర్ నోయిడా వస్తుంది. ఇంకా చూడండి, మీరు డే 5 వీడియో మిస్ అయినా కూడా చూడండి ఒకసారి. నేను ఇంకా డే 5లో అయితే ఢిల్లీ అంతా రైడ్ చేసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇంకా యమునా ఎక్స్ప్రెస్ వే మీదనే ఉన్నా. ఇంకా దిగుతా చూడండి. ఇప్పుడు గ్రేటర్ నోయిడా అని కనిపించింది చూడండి. ఇంకా మనం గ్రేటర్ నోయిడాలోకి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడైతే రోడ్స్ అయితే భలే ఉంటాయి, అసలు మామూలుగా ఉండవు. ఇంకా నెక్స్ట్ అయితే ఢిల్లీలోకి ఎంటర్ అయ్యాను నేను. ఢిల్లీలో ఫస్ట్ అయితే పిఎంఓ ప్రధానమంత్రి ఆఫీస్కి అయితే వెళ్ళిన నేను. ఆడొక ఆఫీస్ దగ్గర చూసుకొని ఆ నుంచొని నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ వెళ్ళిన. రెడ్ ఫోర్ట్, దాని తర్వాత ఇండియా గేటు, ఇవన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ ఇంకా నేను ఢిల్లీ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకా మనకి హర్యానా వస్తుంది. హర్యానా నుంచి ఇంకా పంజాబ్ ఇవన్నీ చూసుకొని ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా పంజాబ్లోనే ఈ లుధియానా సిటీకి అయితే ఇంకా రీచ్ అవుతున్నా. ఆ రోజు అయితే డే 5. ఇంకా ఈరోజు రైడ్ కూడా మస్తు అయింది. ఎందుకంటే ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ చూసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఆగలేదు నేను. బట్ నాకైతే ఒక మంచి ఎక్సైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కువ మన సిటీలో తిరుగుతాం, మన హైదరాబాద్ కావచ్చు, ఇంకా మన డిస్టిక్లో అక్కడిక్కడ, తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. బట్ ఢిల్లీకి వెళ్ళేసరికి డిఫరెంట్ ఫీల్ అనిపించింది. అదైతే కొంచెం ఎక్స్పీరియన్స్ వేరే ఉంది. ఇంకా మీరు కూడా రైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మీరైతే చూసుకోండి మ్యాప్ అయితే. నేను వీలైతే ఒకసారి నేనైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తున్నా మీకు. నెక్స్ట్ నేను కెమెరా ముందుకు వచ్చి కూడా ఇంకొక వీడియో కూడా చేద్దాం మంచిగా. అండ్ ఇంకా లుధియానా అయితే రీచ్ అయిపోయినా. ఇంకా మనకి డే 5 అయితే కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇంకా డే 6కి వెళ్దాం. ఇంకా డే 6 వచ్చేసి మనకి మండే 19th May 2025. ఇంకా ఇప్పుడు నేను పంజాబ్ లుధియానాలో ఉన్నా. ఇంకా పంజాబ్ లుధియానా నుంచి శ్రీనగర్ తీసుకున్నా డైరెక్ట్ నేను. ఇంకా శ్రీనగర్ కూడా మనకి 500+ కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనకి వయా వచ్చేసి జమ్మూ ఉంది. ఇంకా జమ్మూ అండ్ ఇంకా ఇక్కడ మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది. జమ్మూ దగ్గర సుచిత్గర్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గరికి వెళ్తే మనకు ఒక ఫెన్సింగ్ ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ ఇంకా బార్డర్ అనమాట. అక్కడ ఒక ముళ్ళ కంచె, ఇంకా 0 లైన్ అంటారు కదా, లైన్ ఆఫ్ బార్డర్ కంట్రోల్ ఇంకా ఉంటాయి కదా నేమ్స్. సో ఇంకా అక్కడైతే నేను రైడ్ చేసిన. లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ముళ్ళ కంచె, ఇంకా అవతల పాకిస్తాను, ఇటు సైడ్ ఇండియా. ఇంకా మన ఇండియాలోనైతే ఇంకా రైడ్ చేసి పాకిస్తాన్ బార్డర్లో భలే అనిపించింది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఇంకా అదొక డిఫరెంట్ ఫీల్ నాకైతే. అది కూడా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఈ రైడ్ అయితే బాగుంది. ఈరోజు కూడా ఇంకా కొన్ని కొత్త ప్లేసెస్ కదా, వెళ్తుంటే ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్తుంటే డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది. మీకు రైట్లో జమ్మూ అని కనిపిస్తుంది కదా, అటు వెళ్ళాల్సిన ఇటు లెఫ్ట్ తిరిగి ఇటు చూడండి, ఇక్కడికి వచ్చినా చూడండి, అది ఇండియా పాకిస్తాన్ బార్డరు. సో ఇంకా ఆ బార్డర్ నుంచి మళ్ళీ ఆడ ఒక 2-3 రౌండ్లు వేసేసి చూసుకొని లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు ఇంకా చక్కగా చూడండి. ఇప్పుడు ఇంకా జమ్మూ వెళ్ళిపోతా. ఇంకా జమ్మూ వెళ్ళిపోయి జమ్మూలో ఆగలేదు నేను. అండ్ ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ శ్రీనగర్. ఇంకా శ్రీనగర్ వెళ్తుంటే ఇక్కడ టెంపరేచర్స్ ఇంకా కూల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఇంకా ఖచ్చితంగా థర్మల్ లైనర్స్ అయితే ఉండాలి. థర్మల్ లైనరు, రైడింగ్ జాకెట్, ఇంకా మనం 2 జీన్స్ ప్యాంట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా గ్లౌజులు ఇవన్నీ కిట్ ఉంటేనే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి మొత్తం యాక్సెసరీస్ అన్నీ, లదాఖ్ ఏమేమి తీసుకెళ్ళినా అనేది కూడా. అండ్ ఇంకా ఇప్పుడైతే మొత్తం ఘాట్ రోడ్స్ ఎక్కుంటూ ఇంకా నేనైతే శ్రీనగర్ రీచ్ అవుతున్నా. చూడండి, ఆ రోజు శ్రీనగర్ వెళ్ళేసరికి అయితే నాకు 11:59 అయింది టైము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇంకా అదనమాట, 11:59 వరకు కూడా రైడ్ చేసిన నైటు. ఇంకా నేను ఎంత ధైర్యంతో వెళ్ళినా అనేది అర్థం చేసుకోండి మీరుగా. సో అది. అండ్ ఇంకా ఇక్కడితో మనకు డే 6 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 7. ఇంకా డే 7 వచ్చేసి ఇంకా నేను శ్రీనగర్లో ఇంకా మనకి డేట్ చూసుకోండి, డే 7 20 May 2025. ఇంక ఈరోజు అయితే నేను ఈ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసిన. మనకి ఇంకా యాపిల్ ట్రీస్, ఇంకా అక్కడ కుంకుమ పూల చెట్లు, బట్ ఎక్కువ కనిపించలే నాకు. కానీ తిరిగిన మొత్తం సిటీలో అయితే, శ్రీనగర్ సిటీలో వెరీ కూల్ టెంపరేచర్స్. నేను మేలో వెళ్ళినా కదా, డేట్ చూసుకోండి May 20. ఆ రోజు అంత ఎండలు కొడుతున్నాయి మన దగ్గర, మన తెలుగు రాష్ట్రాలల్లో. బట్ ఇక్కడ మాత్రం ఎంత కూల్ ఉంది తెలుసా, 10 degrees 15 degrees అంత కూల్ ఉంది ఇక్కడ వెదరు. ఇంకా అందుకనేమో ఇంకా యాపిల్స్ ఇట్లా వండుతాయి అక్కడ. సో ఇంకా మొత్తం చూడండి, శ్రీనగర్ సిటీ అయితే తిరుగుతున్నా. ఇంకా నాకు ఇక్కడ కూడా బాగా అనిపించింది. ఈ కూల్ వెదర్లో తిరుగుతుంటే ఇంకా అదొక డిఫరెంట్ ఫీల్ ఉంది, బాగుంది. ఎటు చూసినా కూడా శ్రీనగర్ సిటీ దాటిన తర్వాత మొత్తం యాపిల్ ట్రీసే. అసలు నేనైతే షాక్ అయినా. ఫస్ట్ చూసి అది యాపిల్ ట్రీనా కాదని డౌట్ పడ్డా. తర్వాత ఆగి చూసుకుంటే అన్నీ యాపిల్ ట్రీసే.
అసలైతే ఎవ్వరు కూడా లేరు, కాపలా కూడా అంత సింపుల్గా వదిలేసిరు చెట్లను అయితే, వాటంతా అవే పండుతున్నాయి. అంటే అవి చేస్తారు అనుకోండి, బట్ అక్కడైతే కాపలా కూడా ఎవరు లేరు. ఇంకా నేను వెళ్ళిన టైంలో అయితే మీరు చూడండి వీడియోస్లలో ఉంటే యాపిల్స్ అయితే ఇంకా తినడానికి అవ్వలేదు, ఇంకొక 2 months పడతాయి అని చెప్పిర్రు. ఇంకా సో అవి తినడానికి రెడీ అయినప్పుడు మళ్ళీ అక్కడ కాపలా ఉంటారు యాపిల్ ట్రీస్ దగ్గర, ఇంకా చెప్పలేము. సో అది అండ్ ఇంకా డే 7th అయితే ఇంకా ఆ రోజు చూడండి శ్రీనగర్లోనే 120 kilometers తిరిగిన, మామూలుగా కాదు అసలు. 120 అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. శ్రీనగర్ సిటీ అయితే మరీ పెద్దదేం కాదు, ఒక మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఒక 6 kilometers, అటు 6 ఇటు 6 kilometers, 7-8 kilometers ఉంటుంది. ఇంకా అంతే, అంతకన్నా పెద్ద సిటీ అయితే ఏం కాదు. సో ఇంకా మొత్తానికైతే డే 7 ఇక్కడితోనైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా డే 8 అయితే చూసుకోండి, 21st May 2025. ఇంకా ఈరోజు వచ్చేసి నేను శ్రీనగర్ నుంచి ఇంకా లే వెళ్ళామని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ చేసేసుకున్నా. వయా మనకి కార్గిల్ వస్తుంది. ఇట్లా మనం అప్ నుంచి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు శ్రీనగర్ ఇట్లా పైనుంచి వెళ్ళి మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వేరే రోడ్ వస్తాం, అది కూడా చూసుకోండి. రిటర్న్ అయితే మళ్ళీ రోడ్ రాం మనం. సో ఇంకా మనకి ఇంకా శ్రీనగర్ నుంచి లే సిటీ కూడా మనకి ఒక 413 kilometers చూపిస్తుంది. ఇంకా నేను ఆ రోజు కూడా 7:29కి అయితే రైడ్ స్టార్ట్ చేసేసిన. ఇంకా ఇవి కూడా మొత్తం కొండలు గుట్టలు ఇంకా కూల్ వెదరు, ఇంకా మొత్తం అన్నీ చూసుకుంటూ ఇంకా వెళ్తానే ఉన్నా. ఇంకా మనకి ఏంటంటే మినిమం 400-500 kilometers లేనిది అయితే నాకు అసలు రైడ్ చేసినట్టు కూడా అనిపిస్తలేదు. నేను ఒక్కరినే వెళ్తున్నా, అయినా కూడా నాకైతే భయం అనేది అయితే లేదు. ఇంకా ఏ టెన్షన్ లేకుండా వెళ్ళినా. ఈ ఏరియా అంతా మొత్తం మనకి బాగుంది, ఘాట్ రోడ్స్ కానీ ఇంకా మనకి ఆఫ్ రోడింగు. ఇంకా టఫ్ అంటే టఫ్ ఏం కాదు, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ రైడ్ ఫీల్ అనేది అయితే మన రైడర్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కార్గిల్ అయితే ఖచ్చితంగా ఆగండి, అక్కడ మనకి కార్గిల్ మెమొరీస్ అవి ఉంటాయి అక్కడ. సో ఇంకా అక్కడ చూసుకొని ఇంకా దాని తర్వాత అయితే నేనైతే డైరెక్ట్గా లే సిటీకి వెళ్ళిపోతున్నా. చూడండి లే సిటీకి వెళ్ళేసరికి 9:19 PM అయింది. ఇంకా నైట్ కొంచెం ఇంకెళ్తుంటే ఇంకా టెంపరేచర్స్ చాలా డౌన్ అవుతున్నాయి. ఇంకా మనకి లే వెళ్ళేసరికి లేలో అయితే ఒక 5 degrees ఉంది అట్లా వెదరు, చాలా కూల్ ఉన్నాయి టెంపరేచర్స్. ఇంకా తొందరగా రీచ్ అయితే బెటర్. యాక్చువల్లీ 9 వరకు కూడా కాదు, ఇంకా తొందరగా వెళ్ళాలి. ఇంకా నాకైతే ఆ రోజు ఒక ఫింగరు ఫ్రీజ్ అయింది నాకు, మస్తు ఇబ్బంది అయింది ఆ రోజు అయితే. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. మీరైతే కొంచెం జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. ఇంకా సోలో చేస్తే మాత్రం ఇంకా కొంచెం వీలైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఇంకా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇస్తా, మాట్లాడవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. లేదంటే లేదు, అది మీ ఇష్టం. సో అదనమాట. ఇంకా లే అయితే రీచ్ అయిపోయినా. ఇంకా డే 8కి అయితే లే సిటీకి అయితే రీచ్ అయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా డే 9. ఇంకా నేను డే 9 ఏం చేసిన అంటే మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్స్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ హిల్ వచ్చేసి ఇంకా చూడండి డే 9 22 మే 22వ తారీఖు ఇంకా నేను ఇంకా లే సిటీలో తిరుగుదామని ఫిక్స్ అయినా. నాకేంటంటే మనకి ఒక మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి మిస్ అయింది, ఇంకా రిటర్న్ వెళ్ళాలి మనం. యాక్చువల్ అటే ఉంటుంది, నేను నైట్లో వచ్చినా కదా చూసుకోలే. ఇంకా అందుకని నేను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా లే సిటీలో మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసిన 10:54కి. ఇంకా డైరెక్ట్ మ్యాగ్నెటిక్ హిల్ వెళ్ళిపోయి ఇంకా అది చూసుకొని ఇంకా మళ్ళీ లే సిటీలో కూడా ఇంకొక ప్లేస్ ఉంది మనకు, అది వచ్చేసి శాంతి స్తూప. అది ఇంకా మనకి చాలా హైట్ అన్నమాట, సీ లెవెల్కి 10 kilometers ఏమో. అది కూడా వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి, లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియోస్లలో కూడా ఉన్నాయి చూడండి. ఇంకా శాంతి స్తూప వీడియోస్ కూడా చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా ఈ డే 9లో ఆల్మోస్ట్ లే సిటీని అయితే మొత్తం కవర్ చేసేసిన. ఇంకా చూడండి 87 kilometers తిరిగిన. లే సిటీ కూడా చిన్నదే, మరీ పెద్దదేం కాదు. ఇది కూడా ఒక 5-6 kilometers అటు ఇటు తిరిగేస్తే సిటీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అదనమాట. ఇక్కడైతే టెంపరేచర్స్ కూల్ అసలు. ఇక శ్రీనగర్ కూల్ అంటే శ్రీనగర్ కన్నా ఇంకా కూల్ ఉన్నాయి టెంపరేచర్స్ ఇక్కడ. బాగుంది లే సిటీలో కూడా. మనకి ఇక్కడ మెయిన్ హబ్ అన్నమాట లే అనేది. ఇంకా రైడర్స్ కానీ టూరిస్టులకు కానీ మీరు ఎవరన్నా బస్సులో ట్రైన్లో ఇట్లా రావాలనుకున్నా కూడా మనకి మీరు ట్రైన్ ఏం లేదనుకోండి, మనకి ఫ్లైట్లో లేలో మనకి ఎయిర్పోర్ట్ ఉంది.
ఇంకా లేక్ వచ్చేసి ఇంకా మీరైతే దిగి అక్కడ నుంచి రైడ్ చేసుకోవచ్చు. లేలో అయితే 100కి ప్లస్ బైక్ రెంటల్ షాప్స్ అయితే ఉంటాయి. సో ఇంకా నేను ఇప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ హిల్ నుంచి ఇంకా రిటర్న్ అయ్యి ఇంకా మళ్ళీ లే వస్తున్నా. చూడండి, మ్యాగ్నెటిక్ హిల్ది కూడా షార్ట్ వీడియో ఉంది, కావాలనుకుంటే ఒక 1 మినిట్లో చూడాలనుకుంటే షార్ట్ వీడియో చూడొచ్చు. ఇంకా మనకి ఇక డే 9 అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డే 10 ఇంకా 10వ రోజు. డే 10 23rd May 2025. చూడండి, ఇంకా 10వ రోజు అయితే నేను ఇంకా ఈ లే సిటీ నుంచి ఇంకా ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నా. మనకి ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి ఇంకా మనకి 200+ కిలోమీటర్స్ ఉంది. ఇంకా నేను ఈ లదాఖ్ రైల్లో పెట్టుకున్న డెస్టినేషన్ అయితే ఇంకా నేను లాస్ట్ అయితే ప్యాంగాంగ్ లేక్ ఒకటి చూద్దామని చెప్పేసి అనుకున్నా. అక్కడ ఇంకా మనకి మొత్తం -10 వరకు ఉంటుంది వెదరు. ఇంకా ఆ వెదర్ని కూడా చూసినట్టు ఉంటుంది. ఇంకా మనకు వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ నుంచి ఇంకా మనకి చైనా బార్డర్ కూడా చాలా దగ్గర. సో ఇంకా ఇండియా చైనా బార్డర్ కూడా దగ్గర ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేను అక్కడ కూడా వెళ్ళి దగ్గర అయితే రైడ్ చేసిన. సో ఇంకా అక్కడికి వెళ్తున్నా చూడండి, ఇక్కడ మనకి డిస్టెన్స్ 200+ కిలోమీటర్స్. అండ్ మార్నింగ్ 9:37కి రైడ్ స్టార్ట్ అయింది. ఇంకా 16 అంటే అక్కడ కొంచెం తిరిగినలేండి. అక్కడికి వెళ్ళడానికి ఎంత మనకి రన్నింగ్ టైం వచ్చేసి 5 hours ఏమో చూపిస్తుంది. సో ఇంకొక 5 hours అయితే అక్కడికి రీచ్ అయినా అనమాట. ఇక్కడ కూడా మనకి మౌంటైన్స్ ఉన్నాయి, కొంచెం మరీ అడ్వెంచర్ ఏం కాదు, ఓకే. మౌంటైన్స్ అయితే ఉన్నాయి, మంచి మౌంటైన్సే, మంచి హైట్ నుంచి వెళ్తాం మనం ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే వరకు కూడా. ఇంకా మీరు సో చూసుకోవచ్చు, వీడియోలలో కూడా చూడండి. డే 10 మనకి ఇంకా ప్యాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోతున్నా. నేను అనుకున్నది కూడా ఇక్కడ వరకే, ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. ఇంకా 10 రోజులు పట్టింది వీడికి రావడానికి ఇంటి నుంచి. ఇంకా చూడండి, నేను ప్యాంగాంగ్ లేక్ దగ్గర కూడా ఒక 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన, 35 వెళ్ళినా. ఇంకా అక్కడి వరకు వెళ్ళేసరికి ఎంత ఇబ్బంది అయింది తెలుసా. ఇంకా అటు వెళ్దామని అనుకున్నా కానీ వెళ్ళలేకపోయినా. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్లో తీసుకున్న రూము ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తున్నా. ఇంకా రిటర్న్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో అయితే స్టే చేసిన. ఇంకా ఇక్కడితోనైతే డే 10 అయితే కంప్లీట్ అయిపోతుంది. అసలు ఇంత చలి అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నేను. ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్న చలి, అది మే నెలలో, మామూలుగా లేదు. వామ్మో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 11 24th May 2025. ఇంకా నేను ఇంకా ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఇంకా మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసేసిన. కొద్దిసేపు అటు ఇటు తిరిగిన, ఇంకా తిరిగేసి మళ్ళీ ఇంకేంటంటే నేను ఇంకా లే సిటీకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా. ఇంకా డైరెక్ట్ ఇంక నేను ఆల్రెడీ లేలో ఉన్నా, లేలో కూడా మంచి రూమ్ తీసుకున్నా, బాగుంది, చాలా తక్కువలో వచ్చింది. మీరు చూడండి, చూస్తే షార్ట్ వీడియోలలో మీకు అర్థం అవుద్ది. ఇంకా నేను అందుకని చెప్పేసి ఇంకా ప్యాంగాంగ్ లేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ వరకే నాకు 3000 కిలోమీటర్స్ అయింది మొత్తం. ఇంకా రిటర్న్ అయిపోయి డైరెక్ట్ మళ్ళీ లే సిటీకి వెళ్తున్నా ఇంక ఈ డే 11లో. సో ఇంకా వచ్చిన రోడ్డే మళ్ళీ సేమ్ స్నో మౌంటైన్స్, ఇంకా సేమ్ రోడ్డు, ఇంకా సేమ్ అనమాట. ఇంకా అది ఆ రోజు 8:23కి రైడ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 8:21కి క్లోజ్ అయింది. అది 158 కిలోమీటర్స్. సో అదనమాట. ఇంకా మళ్ళీ లేక్ వెళ్ళిపోతున్నా. చూడండి టర్నింగ్స్ ఎట్లున్నాయో చూడండి, ఎన్ని టర్నింగ్స్ వస్తుంటాయి. ఇంకా తిప్పుతూనే ఉండాలి, ఇక మామూలుగా కాదు. ఇంకా చూసుకోవాలి, కొంచెం అప్రమత్తంగా ఉన్నా కూడా, అదే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా కష్టం. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఇంకా ఎవ్రీ సెకండ్ మనం చూసుకుంటూ వెళ్తేనే రైడ్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైడ్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాతే కదా నేను ఈ మ్యాప్ అనేది వీడియో పెడుతున్నా, ఇంకా దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడుతున్నా కదా. నేను ఈ రైల్లో నా బండికి కానీ నాకు కానీ చిన్న గీత పడకుండా వచ్చిన. సో అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు అయితే ఈ పాయింట్ మిస్ అవుతారు. వీడియో ఏంటంటే నేను ముందే బిఫోర్ టీటీ తీసుకున్నా ఇంగ్లీషన్. సో అది కూడా ఇప్పుడు చెప్తున్నా చూడండి. అండ్ ఇంకా లే సిటీకి అయితే రీచ్ అయిపోయినా. డే 11 అయితే మనకి ఇంకా ఇక్కడితోనైతే కంప్లీటెడ్. అందుకే నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంట. ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా గుర్తొస్తుంది, మధ్యలో చెప్పేస్తాం మనం. నేనైతే బిఫోర్ టీటీ అడ్వాన్స్డ్గా తీసుకున్నా, ఏదన్నా అయినా కూడా అని చెప్పేసి అట్లా. బట్ నేనైతే రైడ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసి వచ్చిన. బండికి కానీ నాకు కానీ చిన్న గీత కూడా పడలేదు. సో ఇంకా డే 11 అయితే కంప్లీటెడ్. ఇంకా మనం ఇంకా డే 12కి అయితే వెళ్దాం చూడండి.
ఇంకా డే 12 వచ్చేసి మనకి 25th మే 2025. ఇంకా నేను ఇంకా లే సిటీలో ఉన్నా కదా, లే నుంచి ఇంకా నేను డైరెక్ట్ హిమాచల్ ప్రదేశ్ మనాలి వద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇంకా వెళ్ళడం అట్లా వెళ్ళిన శ్రీనగర్ నుంచి ఇప్పుడు అటు పైకి వెళ్ళి దిగుతున్నాం అనమాట. ఇంకా హిమాచల్ ప్రదేశ్ అంటే సేమ్ రోడ్లో వెళ్ళడం కన్నా ఈ రోడ్లోనే రావడం బెటరు. సో ఇంకా దాదాపు రైడర్స్ ఎవరైనా ఇట్లే వస్తారు, అటు శ్రీనగర్ నుంచి పైకి ఎక్కి ఇట్లా దిగడం, ఇట్లా మనకి హిమాచల్ ప్రదేశ్ మనాలి నుంచి ఢిల్లీ వస్తారు. ఇంకా సేమ్ నేను కూడా అట్లే తీసేసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఈ డే 12లో మామూలు అడ్వెంచర్స్ కాదు అసలు చెప్తున్నా. ఇంకా నేను నిన్న ఉన్నదానికన్నా కూడా డే 11లో ఉన్నదానికన్నా కూడా డే 12లోనే బాగుంది. స్నో మౌంటైన్స్ అయితే మామూలు లేవు అసలు. ఒక 200 కిలోమీటర్స్ స్నో మౌంటైన్సే. చాలా హైట్లో వెళ్తాం ఒక్కసారి కిందికి దిగుతాం, మళ్ళీ డౌన్ కింద రైడ్ చేస్తాం. వామ్మ దీంట్లో అయితే మామూలుగా లేదు అసలు. ఇంకా నేనైతే నాకు తెలియదు, నేను ఏదో చూసినా అనుకో, లదాఖ్ వీడియోలు కూడా నేను కూడా చూసేది పాతవి, కానీ చూసిన దానికి ఇక్కడ మనం రైడ్ చేస్తున్న దానికి చాలా డిఫరెంట్ ఉంది అసలు. ఈ రోడ్స్ అయితే ఎక్కడ గూగుల్ మ్యాప్సే చూపెట్టదు తెలుసా, కానీ మనకి జీపీఎస్ కూడా రికార్డ్ చేసింది. కానీ యాక్చువల్లీ ఇది మనకి లే నుంచి మనాలికి మీరు గూగుల్లో కూడా చూడండి 400+ కిలోమీటర్ చూపిస్తుంది. బట్ ఇక్కడైతే మనకి 347 అనే రికార్డ్ అయింది. ఇందులో ఏదో జీపీఎస్ ప్రాబ్లం ఏందో కానీ మిగతా కిలోమీటర్స్ అయితే రికార్డ్ అవ్వలేదు. ఇదైతే నా లైఫ్లోనే మర్చిపోలేని రోజు. డే 12 ఇక్కడ లైవ్ స్నోఫాల్ పడింది. లైవ్ స్నోఫాల్లో నేను ఒక 20-30 మినిట్స్ అయితే రైడ్ చేసిన, అది మీకు లైవ్గా రికార్డ్ చేసిన. డే 12 వీడియో చూడండి, ఇంకా మీకు తెలుస్తుంది. అందులో అయితే క్లియర్గా ఉంది వీడియో. అండ్ ఇంకా నాకు లదాఖ్ వీడియోస్లల్లో అన్నిటికన్నా వ్యూస్ వచ్చింది కూడా నాకు డే 12 వీడియోకే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకా డే 12 అయితే మనాలికి అయితే రీచ్ అయిపోయినా. ఇంకా చూసుకోండి 11:25 అయింది నైటు మనాలి సిటీకి రీచ్ అయ్యేసరికి. సో ఇంకా అదనమాట, ఇక్కడితో అయితే 12వ రోజు కంప్లీట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం డే 13కి వెళ్ళిపోదాం. డే 13 26th మే 2025. ఇంకా ఈ డే 13లో వచ్చేసి మనకి మనాలిలో అటల్ టనల్ ఉంది. మన రైడర్స్ అయితే అటల్ టనల్ ఒకటి మిస్ అవ్వద్దు. ఇంకా మంచిగా ఉంటుంది ఆ టనల్ రైడ్ చేస్తుంటే. నేనైతే షార్ట్ వీడియోలు పెట్టినా, లాంగ్ వీడియోస్ కూడా చేసిన. భలే ఫీల్ వచ్చింది అసలు మనాలిలో తిరుగుతుంటే. మనకి ఇక్కడ కూడా యాపిల్ ట్రీస్ ఉన్నాయి మనాలిలో, మిస్ అవ్వద్దు యాపిల్ ట్రీస్. ఇంకేంటి మనకి ఇది ఉంటే చూడండి, చెర్రీ ఫ్రూట్స్ అండ్ ఇంకా ఆఫ్రికాడు అవి కూడా ఉన్నాయి. ఇంకా బాగుంది ఈ సిటీ కూడా, కూల్ ఉంది. బట్ మనకి శ్రీనగర్ అంత కూల్ అయితే లేదు మనాలిలో. శ్రీనగరు అండ్ ఇంకా మనకి లే అంటే ఎక్స్ట్రీమ్ కూల్ అసలు, మామూలుగా కాదు, చాలా కూల్ ఉంటుంది టెంపరేచర్ అక్కడ. మనాలిలో అయితే కొంచెం తక్కువ ఉంది ఆ సిటీస్ కన్నా చూసుకుంటే. ఇంకా మనం ఆల్రెడీ స్నో మౌంటైన్స్ నుంచి దిగినాం. ఒకవేళ మనం మళ్ళీ మనాలి నుంచి స్నో మౌంటైన్స్కి వెళ్ళాలన్నా కూడా ఒక 100 కిలోమీటర్ వెళ్తే స్నో మౌంటైన్స్ స్టార్ట్ అవుతాయి. సో అదనమాట. ఇంకా అటల్ టన్నల్, ఇంకా మనాలి సిటీ ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా కంప్లీట్గా ఈరోజు ఏం చేసిన అంటే మనాలి నుంచి ఒక 100 కిలోమీటర్స్ సిటీ కూడా దాటేసిన. ఒక నైట్ 10 వరకు 11 వరకే, అదే చూడండి మనకి 10:57 వరకు రైడ్ చేసి హిమాచల్ ప్రదేశ్, మనకు మనాలి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో సుందర్ నగర్ అని చెప్పేసి ఉంది. ఇంకా నేను సిటీ దాటి ఇంకా సుందర్ నగర్లో అయితే ఇంకా నేను స్టే తీసుకున్నా. ఇప్పుడు వెళ్తుంది చూడండి. ఇంకా లాస్ట్ అంటే ఇంకా సిటీ దాటేసి ఇంకా సుందర్ నగర్ వరకు అయితే స్టాప్ తీసుకొని ఇంకా సో అక్కడైతే స్టే కోసం వెళ్తున్నా. ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని టర్నింగ్స్, ఎన్ని ఘాట్ రోడ్లు, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి తెలుసా దీంట్లో. అసలు మామూలుగా కాదు అసలు. మీరు ఇట్లా మ్యాప్లో చూస్తుంటేనే ఎట్లా తిరుగుతుంది చూడండి. అక్కడ రియల్గా అయితే మనం ఇంక ఎట్లా తిప్పాల్సి వస్తుందో చూడండి. ఇక టర్నింగ్స్ ఇది సుందర్ నగర్ హిమాచల్ ప్రదేశ్. ఇంకా ఇక్కడి వరకు వచ్చేసిన నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డే 14కి వెళ్ళాం చూడండి. డే 14 వచ్చేసి 27th మే. ఇంకా నేను డే 14లో హిమాచల్ ప్రదేశ్ సుందర్ నగర్లో ఉన్నా కదా. ఇంక నేను ఈ హిమాచల్ ప్రదేశ్ సుందర్ నగర్ నుంచి డైరెక్ట్ నేను ఇంకా తాజ్మహల్ తీసేసుకున్నా. ఇంకా తాజ్మహల్ వచ్చేసి మనకి 600 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఆ రోజు అయితే రైడు మామూలుగా లేదు. 9:30కి స్టార్ట్ అయింది చూడండి, 11:32కి తాజ్మహల్కి వెళ్ళిపోయినా. ఇంకా మనకి వయా ఢిల్లీ, ఇంకా పంజాబ్ వెళ్తాం ఫస్ట్ మనం. హిమాచల్ ప్రదేశ్ నుంచి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి పంజాబ్. ఇంకా పంజాబ్ తర్వాత ఇంకా ఢిల్లీ, ఇంకా హర్యానా, ఢిల్లీ,
ఢిల్లీ తర్వాత ఉత్తరప్రదేశ్, ఇంకా మనకి తాజ్మహల్, ఇంకా ఆగ్రా సిటీ అనమాట. ఇప్పుడైతే చూడండి పఠాన్కోట, సో చండీగఢ్ అయితే క్రాస్ చేసిన. ఆల్రెడీ ఇదేంది అంబాలా. సో ఇంకా ఈ పంజాబ్ సిటీస్ అన్ని దాటుకుంటూ ఇంక నేనైతే అట్లా ఢిల్లీ మీదుగా ఢిల్లీ కూడా క్రాస్ చేసేసి ఇంకా డైరెక్ట్ తాజ్మహల్కి వెళ్ళిపోతున్నా. చాలా బాగుంది ఈరోజు రైడ్ అయితే. ఎందుకంటే స్నో మౌంటైన్స్లో రైడ్ చేసి ఇట్లా మళ్ళీ హైవే మీద చేస్తుంటే మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి ఢిల్లీ సిటీ, ఇంకా మెయిన్ సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నా చూడండి. ఇంకా ఢిల్లీ సిటీ నుంచి మొత్తం అట్లా చూసుకుంటూ కరోల్ బాగు, మళ్ళీ ఇండియా గేటు అవన్నీ చూసుకుంటూ ఇంకనైతే ఇంకా డైరెక్ట్ తాజ్మహల్కి అయితే వెళ్ళిపోతున్నా. మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి 180-200 కిలోమీటర్స్ ఉంది తాజ్మహల్. బట్ 4 అవర్స్లో రీచ్ అవ్వచ్చు. మంచి హైవే ఉంది, యమునా ఎక్స్ప్రెస్ హైవే. సో ఇంకా యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కేసిన, ఇంకా దానిపైనే రైడ్ చేస్తున్నా చూడండి. ఇంకా మొత్తానికైతే డే 14th అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. చూసుకోండి. ఆగ్రా సిటీ, తాజ్మహల్ ఇంకా డే 14th అయితే 11:32కి కంప్లీట్ అయిపోయింది రైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా డే 15కి వెళ్దాం చూడండి. మీరు కావాలంటే నోట్ చేసుకోండి ఇవన్నీ. అండ్ ఇంకా డే 15th వచ్చేసి 28th May 2025. ఇంకా డే 15thలో తాజ్మహల్ దగ్గర ఉన్నా కదా, తాజ్మహల్ నుంచి నేను డైరెక్ట్ ఇంకా నాగ్పూర్ తీసేసుకున్నా. నాగ్పూర్ వచ్చేసి మనకి ఎంత 782 కిలోమీటర్స్ చూపిస్తుంది చూడండి. ఇంకా ఆ రోజు అయితే నా జీవితంలో లాంగెస్ట్ రైడ్ అనమాట. హయ్యెస్ట్ నేను రైడ్ చేసింది కూడా ఆ రోజే. నేను ఇంకా చూద్దాం కాదు, వెళ్దామనే వెళ్ళిన నేను. ఎట్లాగూ నాకు లదాఖ్ అయితే అయిపోయింది. లదాఖ్ నుంచి ఇంకా ఇంటికి వెళ్తే అంటే మరీ ఫాస్ట్గా కాదు, సేఫ్గా వెళ్తే బాగుంటుంది, వీలైనంత వరకు కిలోమీటర్స్ కవర్ చేద్దామని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ ఇది మనకి మ్యాపు నేను 1 గంట వరకు రైడ్ చేసిన, 1 వరకు నైటు. మనకి ఇక్కడ 12 అయిన తర్వాత మ్యాపు మనకు వచ్చేసి ఇంకో డేలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ 782 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా, దానికి ఇంకొక 20 యాడ్ అయ్యిద్ది. మొత్తం 800 కిలోమీటర్స్ మనకి తాజ్మహల్ నుంచి నాగ్పూరు. సో అదనమాట. నేను ఇంకా 1 అయింది నైటు నేను నాగ్పూర్కి వచ్చేసరికి. ఇంకా చూడండి సాగర్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేసరికి అయితే మామూలుగా లేదు. మనకి మధ్యలో మధ్యప్రదేశ్ బార్డర్ కూడా వస్తుంది మనకి ఇప్పుడు ఈ డే 15లో. ఇంకా అవన్నీ క్రాస్ చేసేసి ఇంకా నేనైతే నాగ్పూర్ అయితే రీచ్ అవుతున్నా చూడండి. 1 అయింది నాగ్పూర్కి ఎంట్రీ అయ్యేసరికి. మీరు డే 15లో చూసుకోవచ్చు, లాంగ్ వీడియో ఉంది. నైట్ రైడ్ చేస్తుంటే ఒక్కరు కూడా ఉండరు నాగ్పూర్ సిటీలో. మనం ఒక్కలమే అట్లా బండి మీద వెళ్తూ ఉంటాం. ఇంకా ఆ రోజు ఫీల్ వేరే అసలు. ఇవన్నీ మళ్ళీ రాని రోజులు, ఇంకా లైఫ్ టైం గుర్తుండేలాగా. ఇంకా వీడియోస్ కానీ అన్ని లెంత్ ఎక్కువనే పెట్టిన, 30 minutes ఉంటాయి డ్యూరేషను మనకి వీడియోస్ వచ్చేసి. ఎందుకంటే నేను 3 hours రికార్డ్ చేసిన ఒక్కొక్క రోజు. ఇంకా 30 minutes పెట్టడం కూడా తక్కువే అనిపించింది నాకు. బట్ ఇంకా తప్పలేదు. ఇంకా మీకైతే వీడియో డ్యూరేషన్ ఎక్కువ అనిపించింది, ఇంకా మీరైతే వ్యూస్ అయితే ఎక్కువ రాలేదు. సో అదిగా ఇంకా నాగ్పూర్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు 12 అయినందుకు మనకి మ్యాప్ ఎండ్ అయింది. సో ఇంకా నెక్స్ట్ దాంట్లో యాడ్ అవుతుంది చూడండి. ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా డే 16th అనుకోండి. ఇక్కడ చూడండి డే 16th వచ్చేసి మనకి 29th May 2025. ఇంతకుముందు మిస్ అయింది కొంచెం ముందు చూడండి. ఆ మ్యాప్ అక్కడ నుంచి కంటిన్యూ అయితే చూడండి ఒకసారి. ఇంకా నిన్నటిది వస్తున్నా చూడండి. అక్కడ సిటీ అవతల మనకి ఇంకా నాగ్పూర్కి బిఫోర్ ఉన్నా అనమాట. ఇంకా నైట్ వచ్చేసరికి ఇక్కడ టైం కౌంట్ పడుతుంది చూడండి. మనకి పైన 1 అయింది. ఇంకా 1కి నాగ్పూర్ రీచ్ అయినా. సో ఇంకా మనకి ఇక ఈ డే 16th ఇంకా నేను నాగ్పూర్ నుంచి డైరెక్ట్ మా విలేజ్కి వచ్చేసిన. ఇంకా మన తెలుగు రాష్ట్రాలకి, మన తెలంగాణకి. ఇంకా ఈ డిస్టెన్స్ వచ్చేసి 500+ కిలోమీటర్ ఉంటుంది. ఇందులోంచి దాంట్లోకి వెళ్తుంది కదా నిన్న చేసిన రైల్లోకి, ఇది 12 తర్వాతది. సో ఇంకా 500+ కిలోమీటర్స్ ఈ డే 16th అయితే ఇంకా మన ఇంటికి అయితే రీచ్ అవుతున్నా. అండ్ నాకైతే నిజం చెప్తున్నా, మనకిప్పుడు ఈ అన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ నాగ్పూరు మనకి మహారాష్ట్ర ఇది దాటి మన సిటీలో అదే మన స్టేట్లో అడుగు పెట్టంగానే ఒక్కసారి ఇట్లా వైజర్ తీసిన
ఆ గాలి తగిలింది మన మన స్టేట్స్ గాలి, అసలు అది వేరే ఫీల్ అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, భలే ఉంది అసలు. నేను ఏమో అంటారు ఏదో సినిమా డైలాగ్ అని చూస్తుంటాం కదా మనం అక్కడిక్కడ కూడా, అదైతే నిజం. ఎందుకంటే మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే 15 రోజులు 16 రోజులు మన స్టేట్ని వదిలేసి మనం వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, అప్పుడైతే 100% ఒక వేరే ఫీల్ ఉంటుంది మనకి. ఇంకా సో అది ఇదైతే డే 16th ఇంకా లాస్ట్ అన్నమాట. ఇంకా మా జిల్లా వచ్చేసి మహబూబాబాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇంకా మా మానుకోట అయితే రీచ్ అయినా. మా మహబూబాబాద్దే ఇంకొక పేరు మానుకోట. అండ్ ఇంకా మా మండల్ మరిపేడ బంగ్లా. అండ్ ఇంకా మా విలేజ్కి అయితే రీచ్ అవుతున్నా. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే డే 16th అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో అయితే లదాఖ్ సోలో బైక్ రైడ్ అయితే కంప్లీటెడ్. ఇంకా మీరు ఏ డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగవచ్చు. 100% నేను మీకైతే రిప్లై ఇస్తాను. కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో వచ్చి అడుగుతున్నారు. అండ్ ఇంకా నా నెంబర్ కూడా తీసుకొని కాల్స్ మాట్లాడి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి కూడా ఆన్సర్ చెప్తున్నా. ఎవరు ఇబ్బంది పడకండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, హ్యాపీగా మీరు మాట్లాడుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. ఇంకా ఉంటా మరి. జై జవాన్ జై కిసాన్. మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. జై హింద్.